హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రసాయన మందులు వాడినటువంటి ఫ్రూట్స్ వాటి వల్ల ఉపయోగాలు వాటి గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రోజుల్లో రసాయన మందులు లేకుండా తయారు చేసిన పండించిన పంటలు నాకు తెలిసి చాలా తక్కువగా ఉంటాయి. ఆర్గానిక్ ఫామ్లో పెరిగినవి కూడా చాలా అరుదుగా ఉంటాయి. అయితే మన ఇళ్ళ దగ్గర అట్లీస్ట్ సిటీలో కాకపోయినా పల్లెటూరులో అయినా సరే ఖాళీ ప్లేస్లు చాలా ఉంటాయి. మనకంటూ ఇలా మాకు గేదెలు ఉన్నాయి ఇట్లా. అయితే ఇలా ఖాళీ ప్లేస్లో కనుక మనం తినిన అట్లీస్ట్ బొప్పాయి ఫ్రూట్స్ కానీ, మామిడి చెట్లు కానీ, లేదంటే ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు వస్తుంది దానిమ్మ మొక్క. అది ఇలా మనం అట్లీస్ట్ తినేటప్పుడు కొన్ని విత్తనాలు మనం నేలలో పడేసినా సరే బ్రతుకుతుంటాయి. ఇప్పుడు చూడండి, ఇప్పటికొచ్చి వీటి ఫ్రూట్స్ వచ్చేసరికి కాయలు మేము ఎటువంటి ఒక్క మందు కూడా కొట్టలేదు. క్రిమిసంహారక మందులు అనేది మేము వాడలేదు, రసాయన మందులు అనేది వాడలేదు. వాటంతట అవే న్యాచురల్గా పెరిగినటువంటి ఈ చెట్లు. ఇప్పుడు ఆ చెట్లకు ఉన్న కాయలు, బొప్పాయికాయలు కానీ, బొప్పాయి కాయలు కానీ, ఇలాంటివి మనం ఎట్లా తిన్నా కానీ మన ఆరోగ్యానికి చాలా మంచిగా ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే, మనకు అనుకూలంగా ఉన్నప్పుడు అవకాశం లేనటువంటి వాళ్ళు తప్పదు, ఏయోటి తినాల్సింది. ఇలా మనకు అవకాశం ఉన్నవాళ్ళు ఏదో ఒక ఫ్రూట్స్ మొక్కలు వేసుకుంటూ ఉంటుంటే, కాయల మొక్కలు అట్లీస్ట్ కొన్నిటినైనా మనం రసాయన మందులు లేనటువంటి కాయలు మనం తినడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది. మీరు చూసుకుంటే ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ వచ్చేసరికి దానిమ్మ మొక్క. అదిగోండి అక్కడ మీకు ఇది కనిపిస్తుందో లేదో, అది సపోటా చెట్టు నేనట్టాడు సీతాఫలం చెట్టు. అది ఇటు వచ్చేసరికి మాకు బొప్పాయికాయ చెట్టు, పపాయి చెట్టు. సో మీకు అవకాశం ఉంటే మాత్రం ఫ్రూట్స్ మొక్కల్ని అట్లీస్ట్ మన ఇళ్ళ దగ్గర పెరిగేటువంటి మొక్కలైనా సరే నాటండి. వాటి నుంచే ఫ్రూట్స్ని న్యాచురల్గా తినడానికి ట్రై చేయండి. చూడండి, మాకు ఏ మందులు వాడకుండానే ఆ పప్పాయి చెట్లు ఎంత ఏపుగా పెరుగుతున్నాయో, కాయలు కూడా మంచిగా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పదలుచుకుంది అయితే రసాయనాలు వాడినటువంటి కాయల్ని తగ్గించడానికి ట్రై చేయండి. మీరంతటా మీరు నాటుకున్న కాయల చెట్లని, వాటి నుంచి వచ్చే ఫ్రూట్స్ని, కాయల్ని తినడానికి ట్రై చేయండి.